5 మంది కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గాని, ఈ పెద్దిరెడ్డి గాని, విజయసాయి రెడ్డి వీళ్ళంతా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. వీళ్ళు మినహా ఇంకొంతమంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టీడీపీలోకి ఎవ్వరు తీసుకోరమ్మా. టీడీపీ అసలు మాకు దరిద్రమే వద్దనుకుంటున్నారు. వీళ్ళు ఆహ్వానం పంపారు, వాళ్ళకు కూడా రావడానికి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ వైసీపీకి పెద్దగా ఏం లేదు కదా, టీడీపీలోకి వస్తే వాళ్ళ ఉనికి ఉంటుంది అన్నట్టు. ఏముండదమ్మా, బాబు గారు ఎవరిని తీసుకోరు, నేను చెప్తున్నా కదా. అసలు తీసుకోరు. రాజ్యసభలో ఇప్పుడు అతనికి సీట్లు కావాలి కదా. ఇప్పుడు రాజ్యసభ ఇవ్వకపోయినా మాకు వాళ్ళు ఓటేస్తారమ్మా. వాళ్ళకి వాళ్ళు మీ పార్టీలో తీసుకోకపోయినా మాకు అనుకూలంగానే ఓటేస్తారు. రాజ్యసభలో సీట్లు ఇప్పుడు 11 ఉన్నాయి వాళ్ళకి. మనకు ఇప్పుడు టీడీపీ కూడా కావాలి కదా. ఏం అవసరం లేదంటారు. మోడీ జగన్మోహన్ రెడ్డిని నేను ఛాలెంజ్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజ్యసభ సభ్యులతో ఒక్కసారి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పండి. మోదీకి వ్యతిరేకంగా, మోదీ పెట్టిన బిల్లు వ్యతిరేకంగా ఓటేయమని చెప్పండి. మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మోదీ అడగాల్సిన అవసరంలా, మోదీ గారు అడగాల్సిన అవసరమే లేదు. అడగకుండానే వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీకి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, అడగక ముందే ఓట్లు వేసేస్తారు. అది సంగతి. ఇక్కడ ఏం పెద్దగా లాజిక్ ఏం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా ఉన్నాడు అంటే గత 5 సంవత్సరాలుగా మోదీ కాళ్ళ మీద పడి బాబు మీకు ఏ బిల్లు కంటే ఆ బిల్లు సపోర్ట్ చేస్తాను, నేను మీకు ఏది కావాలంటే, ఏ ఎలక్షన్ కావాలంటే ఏ రాష్ట్రంలో ఒక 500 కోట్లు నేను పంపిస్తాను, నేను అక్రమంగా సంపాదించాను, ఒక 500 కోట్లు పంపిస్తానని చెప్పి అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అంతే, అంత మించి ఏం లేదు అక్కడ. పెద్ద జగన్మోహన్ రెడ్డి ఏమంటారు గొప్పతనం ఏం లేదు అక్కడ. అది సంగతి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్గా వైసీపీలో ఉన్న నాయకులందరూ ఒక్కొక్క కేసు ఒకటి బయటకు వస్తుంది. రీసెంట్గా విజయసాయి రెడ్డి ఆ శాంతి కేసు ఒకటి, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ కేసు, ఇవన్నీ ఎలక్షన్ల తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తున్నాయి. ఏంటి వీళ్ళ పరిస్థితి? చూసా యూట్యూబ్ ఛానల్ అక్కడ చూసా. వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను ఒక యూట్యూబరు జగన్మోహన్ రెడ్డి రాసలీలలో బయట పెడతా అని చెప్పి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. సో మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా రాసలీలలో ఉన్నాయి, అవి కూడా మేము బయట పెడతామని చెప్పి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న చూసా యూట్యూబ్లో అక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళు కూడా తిరగబడుతున్నారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి అయిపోయిందండి, సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభ్యర్థుల పరిస్థితి కూడా అంత బయటకు వస్తుంది. అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోతారు, అందరు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. వైసీపీ చాప్టర్ క్లోజ్. రోజా తమిళనాడు వెళ్తుంది. రోజా తమిళనాడు వెళ్ళి ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా చేసి అక్కడ పెట్టి అక్కడ ఎమ్మెల్యే అయ్యి అక్కడ మంత్రి అవుతుంది. రేపు అదే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తమిళనాడు వాళ్ళకి తెలియదు కదా పాపం ఇక్కడ జరిగిన అరాచకాలు. మేము పరిచయం చేస్తాంగా, తమిళనాడు వెళ్ళి కూడా ప్రచారం చేస్తాం. రోజా కాన్స్టిట్యున్సీలో మేము వెళ్ళి ప్రచారం చేసి ఖచ్చితంగా రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత దరిద్రం చేసింది, ఈ డబ్బు ఎక్కడ పెట్టి ఎక్కడాక మళ్ళీ దోచుకునే ప్రయత్నం చేస్తుంది అని ఖచ్చితంగా మేము కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాం. ఆమె నియోజకవర్గంలో మేము క్యాంపెయిన్ చేస్తాం ఆమె వ్యతిరేకంగా ఖచ్చితంగా 100%. అంటే తమిళనాడు వాళ్ళ ప్రజలకు కూడా కాపాడాల్సిన 100%. ఈ దరిద్రం మన రాష్ట్రానికి ఉన్న దరిద్రం మళ్ళీ తమిళనాడుకి అంటిస్తాం ఎందుకు? అంటించకూడదు కదా. తెలిసి చేస్తే పాపం తగులుతుంది మనకి. నిజంగానే మీరు చేస్తారు? 100% చేస్తా. తమిళనాడు ఎలక్షన్స్ లో రోజా కాన్స్టిట్యున్సీలో నేను ఖచ్చితంగా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాను. రోజాకి వ్యతిరేకంగా 100% క్యాంపెయిన్ చేస్తాను. నేను 2 నెలలు సెలవు పెట్టుకొని వచ్చి మరి రోజాని ఓడించి వెళ్తా. డౌటే లేదు, 100%.